ప్రస్తుత సీజన్ కు ఆంధ్రప్రదేశ్ కు నీళ్లిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఆ మొత్తాన్ని వచ్చే సీజన్ లో తాము వాడుకుంటామని స్పష్టం చేసింది. గవర్నర్ సమక్షంలో జరిగిన చర్చల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. నీటి విడుదలపైన రెండు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు, ఆ తర్వాత పోలీసులు పరస్పరం ఘర్షణకు దిగడంపై గవర్నర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సాగర్ జలాల వివాదం, తాజా పరిణామాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు రాజ్భవన్ లో సమావేశమయ్యారు. ముందుగా ఏపీ సీఎం చంద్రబాబు రాజ్భవన్ చేరుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి కేసీఆర్ వచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశానికి ముందే రాజ్భవన్ చేరుకున్న తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు గవర్నర్ తో భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ పైన జరిగిన ఘర్షణ, నీటి విడుదలపై చోటు చేసుకున్న వివాదంపై గవర్నర్ కు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రుల సమావేశంలో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. దాదాపు గంటన్నర సేపు గవర్నర్ తో ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగింది. రెండు రాష్ట్రాల వాదనల్ని గవర్నర్ వేర్వేరుగా విన్నట్టు సమాచారం. రాజ్భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ తో మాట్లాడదాం. శ్రీకాంత్, చెప్పండి, భేటీ వివరాలేంటి? మొత్తంగా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ జోక్యంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నిన్న ఫోన్ లో మాట్లాడుకుని అంగీకరించినట్టు మీదట కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి పంచాయతీ కొద్దిసేపటి క్రితం గవర్నర్ సమక్షంలో ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశంలో ముందుగా ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులతో మాట్లాడిన తర్వాత గవర్నర్ రెండు రాష్ట్రాల సీఎంలతో కూడా విడివిడిగా మాట్లాడారు. పరిస్థితులు అంటే విభజన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయని ముందుగా ఊహించింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేయాలి తప్ప తెలుగు రాష్ట్రాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగమైనటువంటి పరిస్థితిగా ఉద్రిక్తతను తలెత్తగా వ్యవహరించకూడదు. నిన్న పోలీసులు స్వయంగా కొట్టుకునేటువంటి పరిస్థితి రావడం రానున్న రోజుల్లో మంచిది కాదు. అంటే శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి పోలీసులే ఘర్షణకు దిగితే పరిస్థితి చేయదాటే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా గవర్నర్ సున్నితంగా హెచ్చరించినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అలాగే ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ సమస్యను తెరదించేందుకు గవర్నర్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించినట్లు తెలుస్తుంది. అంటే ఉన్నటువంటి నీటిలో కృష్ణా ఆయకట్టుకు ప్రధానంగా ఏపీ సాగుతున్నటువంటి నీటిని ప్రస్తుతానికి విడుదల చేసేందుకు దాదాపు 10 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తూనే రానున్న సీజన్ లో, నెక్స్ట్ సీజన్ లో ఆ మేరకు కాంపన్సేట్ చేయాలి. అంటే ఆ నీటిని తిరిగి ఇచ్చే ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం వ్యవహారం కూడా ఏపీ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తుంది. అదే సమయంలో తెలంగాణలో హైదరాబాద్ సాగునీరు, అలాగే తెలంగాణలో ఖమ్మం, నల్గొండ జిల్లాల ఆయకట్టుకు సంబంధించినటువంటి నీటి విడుదల కూడా పరస్పరం సహకరించుకోవాలి. అలాగే సాగర్ డ్యామ్ దగ్గర ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. ఈ మొత్తం వివరాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి సాగునీటి శాఖ మంత్రులు హరీష్, అలాగే దేవినేని ఉమా మరి కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనా గవర్నర్ సమస్యల్లో ప్రస్తుతానికి తాత్కాలిక పరిష్కారం లభించినట్లే అధికారిక వర్గాలు చెప్తున్నాయి. మరి కాబట్టి దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి వివరాలు మంత్రులు వెల్లడించబోతున్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.